श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। जगतं पितरं वन्दे पार्वती परमेश्वरम्। आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। ఆగస్ట్ నెలలో ద్వాదశ రాశుల వారికి మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, ఏ విధంగా ఆర్థికంగా నిలబడగలుగుతాం, ఏ విధంగా అనారోగ్యం నుంచి మనం బయటపడే అవకాశాలు కలుగుతున్నాయి, విదేశాలకు వెళ్ళాలంటే ఏమి చేసుకోవాలి, ఈ నెలలో మనకి కలిసి రావాలి అంటే కనుక ఏ దేవతామూర్తిని ఆరాధన చెయ్యాలి, అదేవిధంగా ఏ రోజు ఉపవాసం ఉంటే మనకి కలిసి వస్తుంది, మనం స్థిరాస్తులు ఎప్పుడు కొనుగోలు చేసుకునేటువంటి అవకాశం ఉంది, ఈ నెలలో నాకంటూ ఒక మంచి సమయం వస్తుందా అని ఎదురు చూస్తున్న వారికి ఆ మంచి సమయం ఎప్పుడు వస్తుంది అనేటువంటి పూర్తి విషయాలు, ఒకవేళ ఇబ్బందులు కలుగుతున్న వారికి ఆ ఇబ్బంది నుంచి ఈ నెలలో గట్టెక్కాలి అంటే కనుక ఏ విధమైనటువంటి చర్యలు వారు పాటించాలి అనేటువంటి విషయాలు ఈశ్వరానుగ్రహంతో పంచాంగకర్తలు లిఖించిన విధానాన్ని ఆధారం చేసుకుని నా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహంతో మనస్ఫూర్తిగా యథాశక్తానుసారం మీకు ఈ ఆగస్టు నెలలో జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా క్షిప్తంగా వివరించడం జరుగుతుంది. ఇవి కేవలము గోచార రీత్యా మాత్రమే పరిగణలోకి తీసుకోండి తప్ప వ్యక్తిగతంగా జాతకానికి పరిగణలోకి తీసుకోవడానికి పనికిరాదు. మీరు వ్యక్తిగతంగా మీ జాతకంలో జరుగుతున్నటువంటి మార్పులు తెలుసుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. వ్యక్తిగతంగా మీ యొక్క జాతక వ్యవస్థ తెలుస్తుంది. గోచార రీత్యా మేషం నుంచి మీనరాశి వరకు కూడా జరిగేటువంటి విషయాలన్నీ కూడా మీకు క్షుప్తంగా ఆగస్టు నెలలో జరిగే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆగస్టు నెలలో కాస్త ఇబ్బందిదాయకం అనేటువంటిది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. రావాల్సిన ధనం ఆగిపోవడం, అరే నేను ఎంత అప్పుకి ట్రై చేస్తున్నా పుట్టట్లేదు, ఇది వరకు నేను అడిగిన వాళ్ళు ఇచ్చేవారు, ఈ మధ్య ఎందుకు ఇవ్వట్లేదు, ఈ నెలలో మరీ ఇబ్బందిగా ఉంది అనేటువంటి విషయాలు పరిగణలోకి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా చికాకు అనేటువంటిది పెరగడం, ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడడం అనేటువంటిది ఈ నెలలో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఆగస్టు 2వ వారంలో మీరు ఆర్థికంగా కాస్త డౌన్ఫాల్ అవ్వడం, గౌరవం అనేటువంటిది సమాజంలో తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. రాజకీయంలో ఎవరైతే ఉంటారో మీ యొక్క క్యాడర్ మారిపోతుంది, పార్టీని వీడి వేరే పార్టీలకు వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది. విద్యార్థులకు జ్ఞాపకశక్తి పెరగడం, దీనివల్ల తను అనుకున్నటువంటి రంగంలో నిలబడడం, కల్చరల్ యాక్టివిటీస్లో కూడా అధికంగా పాల్గొని తన యొక్క ప్రతిభా పాఠశాలను చూపించుకోవడం అనేది ఈ మిథున రాశి విద్యార్థులకి జరుగుతూ ఉంటుంది. అయితే సాంఘిక, సాహిత్య, సినీ, కళా పరిశ్రమల్లో ఎవరైతే ఉన్నారో మీకు ఊహించకుండా ఒక అద్భుతమైన అవకాశం ఆగస్టు 3వ వారం అంటే 20వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 29 మధ్యలో జరుగుతుంది. ఈ అవకాశాన్ని విడిచిపెట్టకుండా ఉండడం వల్ల మీకు అనూహ్యమైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. ఎవరైతే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారో మీరు ఆగస్టు 11వ తారీఖు నుంచి 22వ తారీఖు మధ్యలో పెట్టండి. మీ ధనం అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. నష్టమైతే మాత్రం రాదు. వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటే కనుక పరోక్షంగా మాత్రమే వ్యాపారాన్ని ప్రారంభం చేయండి. మీరు వ్యాపారాన్ని ప్రారంభం చేయాలి అంటే వస్త్రాలు కానీ, లేదా జనరల్ స్టోర్స్ కానీ, లేదా తోళ్ల పరిశ్రమలు కానీ, లేకపోతే కోళ్ల పరిశ్రమలు కానీ, ఈ 4 వ్యవస్థల్లోనూ అద్భుతంగా రాణించే అవకాశం లభిస్తూ ఉంటుంది. ఈ మిథున రాశిలో వారికి అరికాళ్ళు మంటలు రావడం, లేదా మోకాల వరకు కూడా చిన్న చిన్న పొక్కులు లాంటివి రావడం, స్కిన్ అలర్జీ అనేటువంటిది అధికం అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారు ఈ నెల 15వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఆకస్మికంగా తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి రాకపోగా ఈ ఆస్తి మీద నేను ఇంకా ధనం పెడుతున్నానే, అంత ధనం మనం వెచ్చించడం అనవసరం అని ఒక నిరుత్సాహానికి గురవుతూ ఉంటారు. ఇక ఆడవారి విషయానికి వస్తే మీ మాట తీరు పెరుగుతుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది అభివృద్ధి చెందుతుంది. ఇంతకుముందు వీరు కొట్టుకునేవారు, వీరు ఇప్పుడు ఒక మాట మీద ఉన్నారు.
ఇద్దరు ఇలా ఉంటేనే చాలా బాగుంటుంది అనేటువంటి మాటని మీ బంధువర్గంలో మీరు వింటూ ఉంటారు. అయితే ఆడవారు సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో సంతానం కలిగేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది. ప్రసవానికి ఉన్నటువంటి వారు పుత్ర సంతానాన్ని కలిగే అధికారం లభిస్తుంది. వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో ఈ నెల వివాహానికి ఆలోచన వద్దు, వచ్చేటువంటి నెలలో పెట్టుకోండి. ఈ నెలలో మీకు అంతగా వివాహానికి యోగదాయకంగా లేదు కాబట్టి వివాహం విషయాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. విదేశాలు వెళ్ళాలి అనేటువంటి కోరిక ఉన్నవారు ఈ నెల 18వ తారీఖు నుంచి 29వ తారీఖు మధ్యలో శ్రీకారం చుట్టండి. కేవలము డాక్యుమెంట్ ప్రిపరేషన్ మాత్రమే చేయండి తప్ప ఎక్కడా కూడా డబ్బులు వెచ్చించి ప్రయాణం చేయొద్దు. విదేశాల్లో అక్కడ మీరు వెళ్ళి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువ గోచరిస్తోంది కాబట్టి ఇక్కడ మాత్రం డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉండే విధంగా చూసుకుని విదేశాలకు శ్రీకారం చుట్టుకోండి. ఇక మీరు విలువైన వస్తువుల్ని చేతికిచ్చుకోవడం, అందరికంటే విలువైన వస్తువులు మీరు అందిపుచ్చుకోవడం అనేటువంటిది ఈ నెల 2వ వారం నుంచి 4వ వారం మొదటి 3 రోజుల వరకు కూడా లభిస్తూ ఉంటుంది. మిథున రాశి వారు ఆరోగ్యం విషయంలోనూ ధనం విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి రెండూ కూడా నీళ్ళలా ఖర్చు అయ్యేటువంటి వ్యవస్థ. ఆరోగ్యం దగ్గరకు వచ్చేసరికి ఎంత వైద్యం చేస్తున్నా ఆ వైద్యానికి నా బాడీ సహకరించట్లేదని కానీ లేకపోతే వైద్యం చేస్తున్నా కూడా ఆరోగ్య పరిస్థితి అలాగే ఉంది అనేటువంటి ఒక విషయాన్ని మీరు గ్రహించుకుని డాక్టర్స్ని మార్చడం కానీ లేదా వైద్యంలో వినూత్నమైనటువంటి ఆయుర్వేద అని హోమియో అని ఇలా మీరు ఆ యొక్క వైద్యాన్ని మార్చేటువంటి అవకాశమే ఎక్కువ లభిస్తూ ఉంటుంది. అయితే మిథున రాశి వారు వారి యొక్క ఆలోచన విధానం అనేటువంటిది 2వ వారంలో మారుతూ ఉంటుంది. మిథున రాశి వారు ఎవరైతే వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో ప్రత్యక్షంగా మాత్రమే చేయండి, పరోక్షంగా మీరు చేయవలసిన అవసరం ఎక్కడా లేదు. ఇక ఆరోగ్యంగాను ఆర్థికంగాను నిలబడాలి అంటే కనుక ఈ నెలలో మీరు ఏ విధమైనటువంటి దేవతారాధన చేయాలి అనే విషయాన్ని వ్యక్తిగతంగా మీకు తెలియాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. గోచార రీత్యా మీకు ఈ విషయం తెలియాలి అంటే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మిథున రాశి వారు ఈ నెలలో ప్రతిరోజు కూడా కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం, వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన లేదా ప్రతి శనివారము మంగళవారము ఈ 2 రోజులు కూడా తులసిమాలను వెంకటేశ్వర స్వామి వారికి ఇవ్వడం, ఓం శ్రీం నమో నారాయణాయ నమః అని చెప్పుకుని ప్రతి నిత్యము గంధాన్ని పొడుగ్గా అలంకరణ చేసుకుని మధ్య వ్యవస్థలో కుంకుమ ధరించండి. ఇలా ధరించడం వల్ల నారాయణుడు మిమ్మల్ని ఆరోగ్యం నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి రక్షిస్తూ ఉంటాడు. మంగళం మహత్.